श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् विजिज्ञास्यतया यच्च वेदान्तेषु मुमुक्षुभिः समर्थ्यतेति यत्नेन तद्ब्रह्मेत्यवधारय मళ్ళీ विजिज्ञास्यतया यच्च वेदान्तेषु मुमुक्षुभिः समर्थ्यतेति यत्नेन तद्ब्रह्मेत्यवधारय विजिज्ञास्यतया यत् च वेदान्तेषु मुमुक्षुभिः समर्थ्यते अतियत्नेन तत् ब्रह्म इति अवधारय यत् ये सत्यమైతే వేదాంతేషు ఉపనిషత్తులచే ఉపనిషత్తుల యందు ముముక్షుభిః వేదాంతేషు అని ఉపనిషత్తులచే అన్నారంటే మనస్సు సరిగ్గా పనిచేయట్లేదు, బ్రెయిన్ సెల్స్ సరిగ్గా పనిచేయట్లేదు కదా. సప్తమే విభక్తి కదా అది. ఓకే. ముముక్షుభిః మోక్షమును కోరువారలచే విజిజ్ఞాస్యతయా తప్పక తెలియగోరదగినదిగా, అలా చెప్పాలి. వి అంటే తప్పక, జిజ్ఞాస్యతయా సన్నంతం కాబట్టి కోరదగినది తెలియ. తృతీయ విభక్తికి గా అని అర్థం, ఇత్తంభూత లక్షణం. అతియత్నేన పెద్ద ప్రయత్నముచే సమర్థ్యతే చక్కగా వివరించబడుచున్నదో అది సమర్థన ఉంటే. అర్థం అంటే అర్థం తెలుపుడు చేయట. తత్ అది, తత్ ఆ సత్యము బ్రహ్మ బ్రహ్మ ఇది అని అవధారయ నిశ్చయించుకొనుము. నేను ఒకటి గమనించింది చెప్తున్నా మీకు. వేదాంతం అందరూ బోధిస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానము అనే పదప్రయోగం కూడా ఉంటుంది. ఆత్మజ్ఞానము, ఈ ఆత్మజ్ఞానము అంటే ఘట జ్ఞానంలాగా వినపట్టలేదు అది. మరి ఘట జ్ఞానము, కుడ్య జ్ఞానము, కుశూల జ్ఞానము, ఆత్మజ్ఞానము కదా. ఆ పదప్రయోగం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ పదప్రయోగంలో పడ్డారో ఆ సెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఏమిటి? ఆత్మ ఇతరము. ఎందుకంటే జ్ఞానము, ఘట జ్ఞానము అంటే ఘటము ఇతరము. దేవుడు అంటే దేవుడిని పూజించారంటే దేవుడు ఇతరుడు. ఆత్మని తెలుసుకోవాలంటే ఆత్మ ఇతరం అవుతుంది, జ్ఞేయం అవుతుంది. ఇతరము ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే అసలు ఇతర మండలంలోనే అన్ని సమస్యలు వచ్చేసాయి. రెండవది బుద్ధితో తెలియదగినది అని రెండవ సమస్య. ఘటాన్ని దేనితో తెలుసుకుంటారు? బుద్ధితో తెలుసుకుంటారు. బుద్ధి వృత్తి కదండి, వృత్తి ప్రమాణము. కాబట్టి వృత్తి చేత తెలియబడేది. ఆ వృత్తి అనే మాట పట్టుకుని ఇంకా రోజంతా వృత్తే. ఓ వేదాంత స్టూడెంట్ ఉండేవారు నా దగ్గర, నాతో అప్పుడప్పుడు ఏదో వేదాంతం చెప్తూ ఉండేవారు. నా దగ్గర నేర్చుకుందామని కాదు, నాకు నేర్పుదామని ఏదో ప్రయత్నం చేస్తూ ఉండేవారు. మంచిదే కదా, నేర్చుకోవచ్చు, తప్పేం లేదు, నేనేం కాదర్థం. ఆవిడ ఎప్పుడూ వృత్తి 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 వృత్తి, ఇంకా అదే తప్ప వేరే ఏమీ లేదు. నేను చెప్దాం అనుకునేవాడిని, మీరు వెళ్ళి ఆ పతంజలి స్కూల్లో జాయిన్ అవ్వండమ్మా, మీకు ఈ వేదాంతం ఎక్కడ వర్కౌట్ అవుతుంది. ఎప్పటికీ వృత్తే.
వృత్తి అంటే చలనము కదూ. ఇట్స్ ఎ మెకానికల్ ప్రాసెస్. అఫ్ కోర్స్ వెరీ సటిల్. బ్రెయిన్ సెల్స్లో సటిల్గా ఫైరింగ్ ఉండి ఆ సెల్స్ ఇంటరాక్షన్స్ ఫైరింగ్ వల్ల ఒక మూమెంట్ వస్తుంది. చాలా సటిల్గా ఉంటుంది అది. అఫ్ కోర్స్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది, సటిల్గా ఉంటుంది. దట్ ఈస్ హౌ వృత్తి హ్యాపెన్స్ అండ్ దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ కాగ్నైజ్డ్. సో వృత్తి ఇది రెండవ సమస్య. ఇది ఆత్మజ్ఞానము. మూడవ సమస్య, ఇప్పుడు ఇది బుక్ నాలెడ్జ్ అయిపోయింది చూడండి. అంటే మీరు ఎప్పుడైతే అది తెలియదగినది అన్నారో, క్యాల్కులస్ లాగా, క్యాల్కులస్, ఆల్జిబ్రా లాంటిది ఆత్మ కూడా. కాబట్టి ఇట్ ఈజ్ బుకిష్ అవుతుంది. మూడవ సమస్య. నాలుగవ సమస్య ట్రెడిషన్. బుకిష్ అనేప్పటికీ ట్రెడిషన్. మీకు ఇప్పుడు ఆధునిక పుస్తకాలు పనికిరావు. అది ఆ బుక్ ఆర్కాయిక్ లాంగ్వేజ్లోనే ఉండాలి. అది తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఉండడానికి వీల్లేదు. అది ఆర్కాయిక్ అంటే మీకు ఐడియా ఉందా? అంటే ఇంకా అది ప్రచారంలో లేదు, ఇప్పుడు ఎవరో మాట్లాడటం లేదు. అలాంటి భాషలో ఉండాలి, అత్యంత ప్రాచీనమైన భాషలో ఉండాలి. అప్పుడు కానీ దానికి శాంక్టిటీ ఉండదు. లుక్ ఎట్ దాట్. ఇప్పుడు ఒకే మాటని శంకర భగవత్పాదులు చెప్పారు, రమణ మహర్షి చెప్పాడు, నేను చెప్పాను అనుకోండి. శంకరులు చెప్పింది వ్యాలిడ్, రమణ చెప్పింది వ్యాలిడ్ కాదు, నియో. ఇట్ ఈస్ నియో. నేను చెప్పింది వ్యాలిడ్, శంకరులు నేను కోట్ చేస్తే వ్యాలిడ్, కోట్ చేయకపోతే అది వ్యాలిడ్ కాదు. అలా తయారవుతుంది. ది హోల్ బ్లెస్డ్ థింగ్ బికమ్స్ వెరీ ఆర్కాయిక్. ఓకే. 4. 5, Guru becomes the personality of the Guru becomes the all important thing. Thereby the whole thing becomes a cult. ఎక్కడికి పోయిందో చూడండి వేదాంతం. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి పోయింది. ఇంతకీ చిత్రం ఏంటంటే జ్ఞాన శబ్దాన్ని శాస్త్రంలో ఉపయోగించనే లేదు. అసలు బ్రహ్మజ్ఞానము అని చెప్పనే లేదు శాస్త్రం. బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పింది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ సూత్రము మిగతా సూత్రములు, ఇతర శాస్త్రముల సూత్రము కంటే విలక్షణమైనది. వ్యాకరణం ఉందనుకోండి, అథ శబ్దానుశాసనం అని ఉంటుంది. యోగ సూత్రాల్లో అథ యోగానుశాసనం అని ఉంటుంది. అనుశాసనం అంటే ఉపదేశమే, ఇన్స్ట్రక్షన్. ఇక్కడ అథ బ్రహ్మ జ్ఞానం అనో, అథ బ్రహ్మానుశాసనం అనో ఉండదు. ఇక్కడ అథ బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటుంది. జ్ఞానశబ్దాన్ని విడిచిపెట్టేసి దాన్ని వాడకుండా జిజ్ఞాసా శబ్దాన్ని వాడినారు. ఆ సన్నంతం యొక్క ప్రాముఖ్యమును గుర్తించాలి. ఓకే. కాబట్టి వృత్తి ఎంతవరకు అంటే నేను మోక్షమును కోరి ఆత్మస్వరూపమును తెలియవలెను అని ఒక నిశ్చయము చేసుకునేటంత వరకే వృత్తి. ఇంకా తర్వాత వృత్తి ఉండదు. వృత్తి ఉంటే ఆత్మస్వరూపము తెలియదు. ఎందుకంటే వృత్తి ఏం చేస్తుందంటే ద్వైతమును సృష్టిస్తుంది. తెలియవాడు, తెలియబడేది, తెలుసుకునే ప్రాసెస్ అనే ఒక ద్వైతాన్ని నిర్మాణం చేసి పెడుతుంది వృత్తి. కాబట్టి ఇక్కడ వృత్తికి తావు లేదు. ఈ సమస్యని గుర్తించారు ఆచార్యులు. వాళ్ళు ఏం గుర్తించకపోలేదు, గుర్తించారు. కానీ అటు వృత్తిని విడిచిపెట్టలేరు. ఎందుకంటే వృత్తిని విడిచిపెట్టారనుకోండి, మీరు ఏమిటేమిటి విడిచిపెట్టినట్టు అవుతుంది? బుక్కును విడిచిపెట్టినట్టు అవుతుంది, ట్రెడిషన్ను విడిచిపెట్టినట్టు అవుతుంది, కల్ట్ని, గురువు పర్సనాలిటీని, ఇన్నింటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. వృత్తిని విడిచిపెట్టడం అంటే ఆ కండిషనింగ్ ఈజ్ సో డీప్, యూ కెనాట్ గివ్ అప్ వృత్తి. అందుకోసం దే ఫౌండ్ అవుట్ ఎ వే అవుట్. దే ఫౌండ్ ఎ వే అవుట్. అఖండాకార వృత్తి అన్నారు. ఇప్పుడు అది అఖండాకార వృత్తి, ఇది వృత్తియా కాదా? అదొక ఆక్సిమొరాన్. ఈ అఖండాకార వృత్తి ఇది అన్ ఆక్సిమొరాన్. ఆక్సిమొరాన్ అంటే ఐడియా ఉందా? అదొక కాంట్రడిక్టరీ థింగ్ ఇట్ ఈస్. ఎందుకంటే వృత్తి అంటే చలనం, కదలిక. కదలిక ఉంటే అఖండం ఎలా అవుతుంది? కానీ
వృత్తి రూపంగా మొదలయ్యి ఆ అఖండంలో విలీనమైపోయింది. ఏదో దాన్ని అలా సర్దుబాటు చేసుకోవాలి. చేసుకుని ది ఆక్సిమొరాన్ అని యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ హ్యాండిల్ ఇట్. మొత్తానికి ఇన్ని సమస్యలు వచ్చాయి ఈ జ్ఞానము అనే మాటలో. మరి ఋషులు జ్ఞానం అనే మాటను ఎక్కడా వాడలేదు. మీరు తైత్రీయం తీసి చూసుకోండి, జ్ఞానం అనే మాట ఉండదు. ఎంతసేపు విజిజ్ఞాసస్వ అనే ఉంటుంది తప్ప జ్ఞానము అనే మాట ఉండదు. విద్య అనే పదప్రయోగం ఉన్నది, శైషా భార్గవి విద్య అని. అంతే తప్ప విజిజ్ఞాసస్వ విజ్ఞానము అనే మాట లేదు. ఇంకో చోట ఉన్నది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న చోట ఉన్నది. అక్కడ ఆ జ్ఞాన శబ్దాన్ని పట్టుకుని దాన్ని వ్యాఖ్యానం చేయటానికి టీకాకారులు ఆచార్యులు పిల్లి మొగ్గలు వేస్తారు. ఆ జ్ఞానం నువ్వు అనుకుంటున్న జ్ఞానము కాదు అని ఎంత శ్రమపడి చెప్తారు దానికి. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి? జ్ఞానము అనే అనే సెన్స్ మీరు పెట్టుకున్నంత కాలము మీకు ఆ స్వరూపము తెలియబడదు. నేను మెడిటేషన్ చెప్పాను ఈ మధ్య క్లాస్లో. ఆ మెడిటేషన్లో ఒక ఇన్సైట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాము. అది ఎలాగంటే, ఐ నో అనే సెన్స్ ఉన్నంత వరకు మీరు ద్వైతంలోనే ఉండిపోతారు. ఐ నో అనే సెంటెన్స్ దే ఉంది. సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ద ఇన్నర్ సెన్స్. ఆ ఐ నో అనే సెన్స్ మీకు ఉన్నంత వరకు మీకు ఆత్మస్వరూపము తెలియబడదు. మతం యస్య న వేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఐ నో అనే సెన్స్ ఉన్నంత వరకు మీకు ఆత్మస్వరూపము తెలియబడదు. నిజానికి ఐ డు నాట్ నో అనే సెన్స్ని మీరు ప్రవేశపెడితే మీకు తెలిసినట్లు లెక్క. చూడండి ఇది ఎలా ఉందో. వెరీ పారాడాక్సికల్ అండ్ హైలీ ఎనిగ్మాటిక్. ఐ డు నాట్ నో అని అంచేతనే మహాత్ముడు చెప్పారు, మీరు ఐ డు నాట్ నో నెస్లోకి వెళ్ళిపోవాలి. ఐ నో నెస్లోంచి ఐ డు నాట్ నో నెస్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు ఐ నో అనే సెన్స్ పెట్టుకుని ఉన్నారంటే, నేను తెలుసుకుంటున్నాను అనే సెన్స్ పెట్టుకుని ఉన్నారంటే, నేను తెలియబడేది తెలుసుకునేటువంటి వృత్తి అనే ఈ త్రిపుటిలో మీరు చిక్కుకొని ఉంటారు. దాని యందు ఆత్మస్వరూపము ఉండదు. ఎప్పుడైతే మీరు నెగిటివ్కి వెళ్ళిపోవాలి, అవిజ్ఞం యస్యామతం తస్య మతం. ఎవడైతే ఐ డు నాట్ నో అనే సెన్స్లో ఉంటాడో వాడికి తెలుస్తుంది. ఐ డు నాట్ నో అనే సెన్స్లో ఉండాలి. ఐ డు నాట్ నో. మీరు ఐ డు నాట్ నో అనే సెన్స్ పెట్టుకుని చూడండి. మీరు ఐ డు నాట్ నో అనే సెన్స్ పెట్టుకుని చూడండి. ఆ తేడాన్ని మీరు అంచనా వేసుకోండి. ఐ నో వర్సెస్ ఐ డు నాట్ నో. ఐ నోలో డివిజన్ మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఎప్పుడూ సంథింగ్ దట్ ఈజ్ నోన్ టు యూ. ఐ నో, నేను ఎక్కడున్నాను అది నాకంటే ఇతరముగా ఉన్నది. ఐ నో అండ్ సంథింగ్ దట్ ఈజ్ నోన్ టు మీ. ఓకే. వెరాజ్ ఐ డు నాట్ నో అని మీరు అన్నప్పుడు ఏమవుతుంది? ఐ డు నాట్ నో అన్నప్పుడు ఏమవుతుందంటే దృశ్య ప్రపంచం అంతా కూడా విలీనమైపోతుంది. ఎందుకంటే దృశ్య ప్రపంచం అంతా కూడా ఐ నోలో భాగంగా ఉంటుంది. మొత్తం మీరు సిన్సియర్గా ఐ డు నాట్ నో అని మీరు అనుకుంటే దృశ్య ప్రపంచం ఉండదు. ఏమండి? జ్ఞాత ఉండడు, అవి కూడా ఉండదు. ఏముంటుందో తెలుసిన? ప్యూర్ అవేర్నెస్ మిగులుతుంది. మీరు చూసుకోండి. మీరు ఐ నో అన్నప్పుడు అవేర్నెస్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అదే బ్యాక్గ్రౌండ్లో అవేర్నెస్ లేకపోతే ఐ నో కూడా. ఇప్పుడు ఐ నో పార్ట్ అంటే అవేర్నెస్ ఉండబట్టే మీరు ఐ నో పార్ట్ అనగలుగుతున్నారు. నామరూపాలు ముందుకు వస్తాయి, డివిజన్ ముందుకు వస్తుంది.
ద మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్ ముందుకు వస్తుంది. ఐ నో. ది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది లైట్. సినిమా చూస్తున్నట్టు సినిమాలో సీన్స్ ప్రామినెంట్గా కనపడుతూ ఉంటాయి. లైట్ని మీరు పట్టించుకోరు, లైట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, సీన్స్ మాత్రమే ప్రామినెంట్గా కనపడుతూ ఉంటాయి. అలా అయిపోతుంది ఐ నోలో. వెరాజ్ ఐ డు నాట్ నో అనేప్పటికీ ఈ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్ అంతా కూడా నెగెట్ అయిపోతుంది, అది డిస్మిస్ అయిపోతుంది. అయిపోతే మైండ్ విలీనం అయిపోతుంది. మైండ్ కెనాట్ ఆపరేట్ నౌ. మైండ్ హ్యాస్ నో ఫంక్షన్ ఇన్ ఐ డు నాట్ నో, బికాజ్ మైండ్ ఆల్వేస్ బిలీవ్స్ ఐ నో. దేర్ ఫార్ ఐ డు నాట్ నో అనేప్పటికీ ఇన్ ఏ వే యూ హ్యావ్ ఆస్క్డ్ ది మైండ్ టు షట్ అప్. మైండ్ విలీనమైపోతుంది, దృశ్య ప్రపంచం విలీనమైపోతుంది, జ్ఞాత మీ అదే ఐ అది కూడా విలీనమైపోయి ప్యూర్ అవేర్నెస్లో మీరు మిగిలి ఉంటారు. కాబట్టి మీకు ఆత్మస్వరూపం ఎప్పుడు తెలుస్తుందో తెలుసిన, ఇన్ ఐ డు నాట్ నోనెస్ యు డిస్కవర్ ది ఆత్మస్వరూప. యస్య అమతం తస్య మతం, విజ్ఞాతం అవిజానతాం. దానికి ఆగమము అని పేరు. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం, అవిజానతాం విజ్ఞాతం అని. ఇంకో ఉపనిషత్తులో నీకు తెలిసిందా, కేనోపనిషత్తులో మీకు తెలిసిందా అని అడిగితే తెలిసిందంటారు వాళ్ళు. అంటే మీకు తెలియలేదని చెప్పేసి డిస్మిస్ చేసి పాటిస్తారు. దభ్రమేవాపి నూనం, మీకు తెలుసున్నది అల్పము, బ్రహ్మ కాదది. అల్పము అంటే బ్రహ్మ కాదనమాట, వెంటనే డిస్మిస్ చేస్తారు. ఇంకో ఉపనిషత్తులో కౌశితకి ఏదో అవచనేనైవ ప్రోవాచ, మీకు తెలిసిందా అని అడుగుతాడు గురువు, వాడేం మాట్లాడ్డాడు. బై నాట్ రిప్లయింగ్, బై నాట్ సేయింగ్ ఎనీథింగ్, హి హాజ్ రిప్లైడ్. ఓకే, అవచనేనైవ ప్రోవాచ. కాబట్టి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. ఈ ఇష్యూస్నన్నిటినీ మీరు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ పక్కన పెట్టేసి, మామూలుగా వీళ్ళు ఈ విద్యార్థులు వీళ్ళు ఉంటారు, ఈ దిస్ కంట్రీ క్లబ్ పీపుల్, వాళ్ళు అన్నోయింగ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని కూడా వాళ్ళు తెలుసుకోరు. వాళ్ళకి దిస్ ఈజ్ ఆల్ న్యూస్, కొత్త సమాచారం ఇదంతా కూడా. అసలు ఈ ధోరణే ఉండదు. వాళ్ళందరూ ఎటువంటి ధోరణిలో ఉన్నారంటే, నేను చూశాను ఎలాంటి ధోరణిలో ఉన్నారంటే, వీ నో, వీ హ్యావ్ టు నో, వీ విల్ నో అనే ధోరణిలో ఉన్నారు. నేను హృషికేశ్లో అందరి పిలకలు పట్టుకుని నేను చేశాను ఆ పని. వాళ్ళకి కేనోపనిషత్తు పాఠం చెప్పాను. వాళ్ళందరినీ చాకలి బట్టలు ఉతికినట్టుగా ఉతికి పెట్టారు. అప్పటికి వాళ్ళు వాళ్ళ డీకండిషన్ అయ్యారు, అంత పని చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ధోరణి ఇది, ఐ నో, ఐ వాంట్ టు నో, ఐ విల్ నో, అలా పోతుంది అన్నమాట. ఐ వాంట్ టు నో తీసి పక్కన పెట్టండి. ఐ నో, ఐ విల్ నో, ఐ నో వాట్ ఎవర్ ఐ నో సమ్ అండ్ ది రెస్ట్ ఐ విల్ నో. విత్ ఇన్ 3 years ఐ విల్ నో ది రెస్ట్. దెన్ హీ బికమ్స్ ది గురు. సో హీ ఈజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. He is apprentice of Guruhood. Guruhood ke apprentice. He is not apprentice of Shishya. Apprentice called Shishya. He is the Guruhood. Guruhood ki inka it's only a matter of days. వాళ్ళు ఏం చేస్తారంటే డేస్ రివర్స్ డైరెక్షన్లో రాసి పెట్టుకుంటారు. కౌంట్ డౌన్. పొద్దున్న క్లాసుకు వస్తేనే 52 జరిపేసి 1 వేస్తాడు. అంటే ఇంకా మనం గురువు అవ్వడానికి 51 రోజులు మాత్రమే ఉన్నది. ఇది కండిషనింగ్. అంచేతనే వీళ్ళందరూ కూడా ఒక కల్ట్కి, ఒక సిస్టమ్కి సబ్సర్వ్ చేయడానికి పనికొస్తారు తప్ప మార్గదర్శనం చేయడానికి పనికిరాదు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఆ జ్ఞాన శబ్ద ప్రయోగం చేయట్లేదు. శృతిలో ఎక్కడైనా జ్ఞాన శబ్ద ప్రయోగం చేసి ఉంటే, లైక్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దాన్ని కష్టపడి దాన్ని వ్యాఖ్యానం చేసుకోవాల్సి వస్తుంది. జ్ఞప్తి అనే అర్థం తీసుకురావటానికి
ఆ అర్థం నార్మల్గా ఎవరికి రాదు. జ్ఞానం అని మీరు అన్నప్పుడు జ్ఞప్తి అనే అర్థం ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు. అంచేతనే అసలు జ్ఞాన శబ్దానికి జ్ఞప్తి అనే అర్థం చెప్పడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. భావార్థం అనేది ఒకటి పట్టుకొచ్చి ఆ ధాతువు యొక్క అర్థము ఇది కారకము కాదు, ఏ రకమైన కర్త కాదు, కర్మ కాదు, కారణము కాదు అని దాని నుండి ఆ కారకత్వాన్ని తీసేసి, ఎందుకంటే అనా అనే ప్రత్యయం ఉంటుంది, దాన్ని భావార్థంలో పెట్టి చాలా కష్టపడి అది ధాతువు యొక్క అర్థమే తప్ప కారకము కాదు అని దాంట్లో ఉన్న ద్వైతాన్ని బలవంతంగా అవతలికి పారేయాలి. అంచేతనే మహర్షులు ఏం చేశారంటే జ్ఞానశబ్దం ఉన్న చోట ఏదో ఉన్నది, మీకు ఎక్కడున్నది? సత్యం జ్ఞానమనందం బ్రహ్మానం ఒకటి కనపడుతుంది, విజ్ఞానం ఆనందం బ్రహ్మానం ఇంకోటి కనపడుతుంది. యు నో దిస్. ఈ విజ్ఞానవాదులు ఉన్నారు, వాళ్ళు శృతిని కోట్ చేస్తారు. మా సిద్ధాంతాన్ని వేదం సమర్థిస్తోందంటారు అని విజ్ఞానం ఆనందం బ్రహ్మ కోట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేశారు? ఆ విజ్ఞానాన్ని వృత్తి రూపంగానే పెట్టుకున్నారు. గమనించారా మీరు? వేరే మనం ఏం చేస్తాం? బృహదారణ్యకంలో విజ్ఞానం ఆనందం బ్రహ్మ దగ్గర విజ్ఞాన శబ్దాన్ని విజ్ఞప్తి, అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఇంకోటి ఉంది, అక్కడ కూడా జ్ఞానమే కదా, అది ప్రాముందు ఉన్నప్పటికీ ఆ ప్రజ్ఞానాన్ని చాలా జాగ్రత్తగా శంకరులు వ్యాఖ్యానం చేస్తారు. అక్కడ మంత్రంలో కూడా ప్రజ్ఞానం ఇది, దీన్ని మీరు భావార్థంలోకి తీసుకెళ్ళాలని అంత స్పష్టంగా ఉండదు ఐతరేయం. ఓన్లీ స్పష్టత ఎక్కడొస్తుందంటే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ కంటే ముందు జ్ఞాన ఉపకరణములన్నీ చెప్పబడ్డాయి. వాక్కు, చూపు, చెవి ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇవి కరణములు, తెలియుటకు కరణములు. ఇవన్నీ చెప్పి వాటిని అలా వదిలేసి ఎస్సు అనకుండగా నో అనకుండగా టక్కుమని ప్రజ్ఞానం బ్రహ్మ అని వస్తుంది వాక్యం. మీరు ఐతిరేయం తీసి చూస్తే తెలుస్తుంది. అక్కడ భాష్యం లేకపోతే మీకు ఐతిరేయోపనిషత్తు మీరు ఏం చేయలేరు. దాన్ని ఐతిరేయోపనిషత్తుని వాళ్ళు కూడా వాడుకోవచ్చు, విజ్ఞానవాదులు కూడా వాడుకోవచ్చు, ద్వైతవాదులు వాడుకోవచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు వాడుకోవచ్చు. అలా ఉంటుంది అది దాన్ని. కాబట్టి జ్ఞాన శబ్ద ప్రయోగం ఉన్న చోట చాలా జాగ్రత్తగా దాన్ని వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది. ఎందుకు జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలంటే దాన్ని ఆ త్రిపుటి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ అనే త్రిపుటిలోంచి బయటికి లాగేయాలి. దాంట్లో ఉండనివ్వరాదు, అంత కష్టపడాల్సి వస్తుంది. అందుకోసం ఋషుల ఉపాయాన్ని ఆలోచించారు. సన్నంతంలో పడేయమన్నారు దీన్ని తీసుకెళ్ళి. జ్ఞాతం ఇచ్ఛ. మీరేమనుకుంటారు? ఆత్మస్వరూపం అనేది వన్ ఎగ్జాల్టెడ్ థింగ్ అండ్ ఐ హ్యావ్ టు నో ఇట్ అని డే 1 అది. డే 1 ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని మీరు కోరుకుంటారు. దట్ ఈజ్ హౌ ఇట్ బిగిన్స్. కాబట్టి అక్కడ సన్నంతం దగ్గరనే ఆపేశారు. ఆ సన్నంతాన్ని తీసేసి అథ బ్రహ్మజ్ఞానం అనే మాట రాలేదు అసలు. అథ బ్రహ్మ జిజ్ఞాస దగ్గరే ఆపేశారు. దాంట్లో ఉండే రహస్యాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. చూడండి, జిజ్ఞాస అంటే ఏమిటో తెలుసునా? మీకు తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండడం వరకు సరిపడుతుంది. ఆకాంక్ష ఉండబట్టే మీరు వేదాంత అధ్యయనానికి వస్తారు, అంతవరకే. అంచేతనే శంకరులు ఏం చేశారంటే జిజ్ఞాసా పదానికి లక్షణ చేతనం విచారమని అర్థం చెప్పారు. జ్ఞాతుం ఇచ్ఛ కర్తవ్య పదాధ్యాహారం చేశారు. బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని విచారకే కర్తవ్య పదాధ్యాహారం చేశారు. చేయవలెను, చేయబడవలెను. ఇచ్ఛ చేయబడేది కాదు, ఇచ్ఛ కృతి సాధ్యము కాదు. అది కోరిక పుట్టాక కోరిక అని తెలుస్తుంది తప్ప కోరికను మీరు సంకల్పించి నేను ఇప్పుడు ఒక కోరిక కోరుకుంటాను అని అలాగేమీ ఉండదు. కోరిక పుట్టాక కోరిన కోరిక తెలుస్తుంది, కృతి సాధ్యము కాదు అది. కాబట్టి ఇచ్ఛను చేయుట ఉండదు. కాబట్టి ఇచ్ఛాసాధ్యమైనటువంటి విచారం ఏదైతే కలదో దానికే కర్తవ్యం అని. కాబట్టి ఇచ్ఛకు ఇచ్ఛాసాధ్యమైన విచారమునందు లక్షణాన్ని చెప్పి బ్రహ్మ విచార కర్తవ్య అని అర్థం చెప్పారు. కాబట్టి విచారము చేయుటే ఉంటుంది, తెలియుట ఉండదు. బ్రహ్మను తెలియుట ఉండదు.
బ్రహ్మ విచారం మాత్రం ఉంటుంది. ఆత్మనిష్ట ఉంటుంది తప్ప ఆత్మజ్ఞానం అంటూ ఏముండదు. ఆత్మస్వరూపులుగా ఉంటారు అంతే. జ్ఞానం వచ్చిందంటే ఇతరమై కూర్చుంటుంది అది. కాబట్టి విచారం మాత్రమే ఉంటుంది. మీరు బ్రహ్మను తెలియాలనే ఆకాంక్షతో వస్తారు క్లాసుకి. రాగానే ఏం చెప్తారో తెలుసిన, చూడు నువ్వు సత్యమును తెలియుటకు ప్రయత్నించకుము. బ్రహ్మ సత్యము కదా, దానిని తెలియుటకు ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఆ వచనం చూడండి, తెలియుట అని ఎప్పుడైతే అన్నారో అది ప్రయత్నం అవుతుంది. అంటే యత్న సాధ్యమవుతుంది బ్రహ్మ. బ్రహ్మ యత్న సాధ్యమవుతుంది. ఇప్పుడు క్యాల్కులస్ ఉందనుకోండి, యత్న సాధ్యమా కదా? యత్న సాధ్యం. మీరు ప్రయత్నం చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకంటే ఇతరముగా ఉంటుంది. అలాగే బ్రహ్మ కూడా ప్రయత్న సాధ్యమై మీకంటే ఇతరముగా ఉంటుంది, ప్రత్యేక భిన్నంగా ఉంటుంది. అది బ్రహ్మే కాదు అది. కాబట్టి నువ్వు ఇది తెలుసుకోవాలనే ఒక ధోరణి ఉంటుంది. ఇవాళ క్లాస్ అంతా దీని మీదే పడ్డాను నేను, మీరు ఓపిక పట్టండి. తెలుసుకోవాలనే ధోరణి ఉంటుంది. దీనికి నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను. చేతిలో టాంగ్స్ పట్టుకున్నాడు అనుకోండి, ఇది టాంగ్స్ అనుకోండి, ఇలా ఉండదు చెయ్యి, ఇలాగా అలా ఉండదు. దేన్నో ఒకదాన్ని పట్టుకునే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది. ఆ టాంగ్స్ అలా ఉంటుందా? ఇలా ఉంటుందా టాంగ్స్? ఎప్పుడైనా బార్బర్ షాప్ దగ్గరికి వెళ్తే ఇలా కత్తి పట్టుకుని ఉంటాడు వాడు. ఆ కత్తిని ఇలా తిప్పుతూ ఉంటాడు. అలాగే ఐ నోనెస్ అలాంటిది. ఐ నోనెస్, తెలియుట, తెలియవలెను, నేను తెలియవాడను, ఐ నోనెస్లో ఉంటాడు. ఏదో ఒకదాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. మన న్యూస్ పేపర్ తీసుకుంటాడు, ఏమైందో తెలుసుకుంటాడు, పక్కన ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. ఎక్కడైనా శబ్దం అయితే వీధిలోకి పరిగెడతాడు, ఏముందో తెలుసుకుందామని. ఇప్పుడు బ్రహ్మం తెలుసుకుందామని క్లాసులో పరిగెడతాడు. కాబట్టి ఈ తెలుసుకుందామనే ధోరణి అంటే ఆపరేషన్ ఆఫ్ ద మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్, దాంతో వస్తాడు. మీరు మ్యాథమెటిక్స్ క్లాసుకు వెళ్ళారనుకోండి, ఏ ధోరణితో వెళ్తారు? యూ గో దేర్ టు ఆపరేట్ ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. అందుకోసం వెళ్తారు. గంట సేపు అక్కడ కూర్చుని ఆ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ని ఆపరేట్ చేస్తారు. యూ వాంట్ టు డూ ద సేమ్ థింగ్ టు బ్రహ్మ. అప్పుడే ఫెయిల్ అయిపోయింది అది. కాబట్టి మీరు సత్యమును తెలిసే ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే తెలియుట అంటే బుద్ధితో తెలియుట అని అర్థం. బుద్ధితో తెలియుట అంటే అది ఒక ప్రాసెస్. బుద్ధి ఉపకరణము. బుద్ధితో తెలియుట. నేను బుద్ధి అన్నాను, వీళ్ళు వృత్తి అంటారు. వృత్తి అంటుంటే అది ఏదో అనిపిస్తుంది. బుద్ధితో తెలియుట అంటే మీకు అర్థమైందా? వృత్తితో తెలియుట అంటే అదేలోగా అనిపిస్తుందా? అదే దానిమాట ఇది, బుద్ధితో తెలియుట. కాబట్టి బ్రహ్మను తెలియుట అంటే బుద్ధితో తెలియుట అని అర్థం. బుద్ధితో అని మీరు అనక్కర్లేదు. ఎందుకంటే తెలియుట అంటే బుద్ధితోటే తెలుస్తాను. పట్టుకుంటా అంటే టాంగ్స్ తోటే పట్టుకుంటాను. బుద్ధితో తెలియుట. ఎప్పుడైతే మీరు బుద్ధితో తెలియుట అన్నారో, బుద్ధితో తెలియబడేది సత్యము కాదు. బుద్ధితో తెలియబడేది కల్పితం, సత్యము కాదు అది. ఓకే. కాబట్టి మీరు బుద్ధిని ఉపయోగించి, ఇప్పుడు బుద్ధిని ఉపయోగించాలా అక్కర్లేదా? ఉపయోగించాలి. విజిజ్ఞాస్య అంటున్నారు కదా, ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు ఎలా ఉపయోగించాలంటే ఏది సత్యము కాదో తెలియుటకు బుద్ధిని ఉపయోగించాలి. దీనే వివేకము అంటారు. కాబట్టి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం అంటూ ఏమీ ఉండదు. ఆత్మానాత్మ వివేక జ్ఞానమే ఉంటుంది. వివేక చూడామణియే ఉంటుంది తప్ప ఆత్మజ్ఞాన చూడామణి అంటూ ఏమి ఉండదు. ఆత్మానాత్మ వివేకమును ఆ తేడాను మీరు తెలియవచ్చు. ఎస్, దట్ ఈజ్ సంథింగ్ యూ కెన్ నో.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏది సత్యము కాదో దానిని తెలుసుకుంటారు. ఎలాగ అసత్యముగా, సత్యము కాని దానిని సత్యముగా తెలుసుకుంటే దాన్ని జ్ఞానం అనరు, దాన్ని భ్రమ అంటారు. అసత్యమును అసత్యముగా తెలుసుకుంటారు. యు నో ది ఫాల్స్ యాజ్ ద ఫాల్స్. ఇది మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ బాగా ఉపయోగపడుతుంది అక్కడ. టు నో ది ఫాల్స్ యాజ్ ఫాల్స్, మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ఉపయోగపడుతుంది, సరిపడుతుంది. విచ్ ఈజ్ ఇనఫ్. ఫాల్స్ని ఫాల్స్గా ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇట్ ఈజ్ ఇనఫ్ టు లిబరేట్ యూ. మీకు మోక్షం వచ్చేస్తుంది. ఆత్మను తెలుసుకోవడం అంటూ ఏముండదు, మోక్షం వచ్చేస్తుంది. మోక్షం దేని నుంచి వస్తుంది? అసత్యము నుండి మోక్షం కలిగిపోతుంది. మీరు సత్యస్వరూపులుగా మిగిలి ఉండిపోతారు. మీరు సత్యమై ఉండగలరే తప్ప సత్యమును తెలియలేరు. ఎందుకంటే తెలియబడేది సత్యము కాదు. కాబట్టి కనుక మీరేం చేయాలి? ఇప్పుడు తెలుసుకోవడం ఉండదు ఇక్కడ. ఇప్పుడు మీరు తెలుసుకోవడం అంటే ఏది ఆత్మ కాదో దాన్నే తెలుసుకోవటం. అంచేతనే మీకు విచారము మాత్రమే ఉంటుంది. ఇది ఆత్మ అవునా కదా అనే విచారం మాత్రం, ఇన్వెస్టిగేషనే ఉంటుంది తప్ప తెలియడం అనేది ఉండదు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసి 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 ఆ ఐ డు నాట్ నోనెస్లోకి వెళ్ళిపోతారు. ఈ ఫాల్స్హుడ్ నుంచి విముక్తులైపోయి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి, విచారం చేస్తారు. చేస్తే మీకు ఏది ఆత్మ కాదో దాని నుండి మీకు విముక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆత్మ కాని దానిని ఆత్మగా స్వీకరించి కూర్చుంటాడు వీడు. అదే బంధము. ఎప్పుడైతే ఆత్మ కాని దానిని ఆత్మ కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అనాత్మ బంధం నుంచి విముక్తుడైపోతాడు, ఫ్రీ అయిపోతాడు. దానికే లిబరేషన్ అని పేరు. ఇంకా ఆ తర్వాత ఏమిటి? అక్కడ ఇంకా టైం ఉండదు. ఆ తర్వాత ఏమిటనే ప్రశ్నకి యు గో ఇన్ టు ద డొమైన్ ఆఫ్ టైమ్లెస్నెస్. ఐ డు నాట్ నోనెస్లోకి వెళ్ళిపోతారు. ఐ డు నాట్ నోనెస్లోకి వెళ్ళిపోతారంటే జ్ఞాతాజ్ఞేయము అనే భేదము లేని చైతన్యంలోకి వెళ్ళిపోతారు. ఓకే, అక్కడ ఆ చైతన్య రూపులుగా నిలిచి ఉంటారు. యు బీ వాట్ యు ఆర్ టైమ్లెస్లీ. కాబట్టి ఇక్కడ మొత్తం వేదాంతంలో జిజ్ఞాసయే ఉంటుంది తప్ప జ్ఞానము ఉండదు. ఇదొక ప్రతిపాదన. నేను ఈ ప్రతిపాదనని సుమారు 25 నిమిషాలు ఎంతో టైం తీసుకుని ఓపికగా మీ ముందు పెట్టాను. అంచేతనే జిజ్ఞాసా శబ్దమే ఉంటుంది. నేను మహాత్ముని అడిగాను, ఏమంటే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నప్పుడు శ్రవణం దగ్గర సన్ లేదు. సన్ ప్రత్యయం అంటే ఇచ్ఛా ప్రత్యయం, ఇచ్ఛా అనే అర్థంలో ప్రత్యయం. శ్రోతవ్య ఉంది తప్ప శుశ్రూషితవ్య లేదుగా. మంతవ్య దగ్గర కూడా సన్ను లేదు. నిధిధ్యాసనం దగ్గరికి వచ్చేప్పటికి సన్ వచ్చింది. నీ ఉపసర్గ. సన్ అనే ప్రత్యయం ఎప్పుడో చేతే, సన్ అంటే మీకు సకారం కనబడుతోంది, దాన్ని సన్ అంట. సన్నని పాణిని గారు పెట్టిన పేరు ప్రత్యయానికి. అందులో ఇంకే సకారం మిగులుతుంది. ఈ సన్ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువు డబుల్ అవుతుంది. ధాతువు ధ్యై అయింది, అది డబుల్ అవుతుంది, ధ్యా అవుతుంది. దాంట్లో మహాప్రాణవర్ణాలు అల్ప ప్రాణవర్ణంగా మారుతుంది. ఆ డబుల్ అయిన దాంట్లో తర్వాత సంయుక్తాక్షరం హల్లులు రెండింటిలో ఒకే హల్లు మిగులుతుంది. హలాదిశేష మొదటి హల్లు మిగులుతుంది, అంటే దకారం మిగులుతుంది, యకారం పోతుంది. ఆకారం కాస్త ఇకారం అవుతుంది. సన్యత అని. సని పరే అత ఇకార స్యాత్. ది వచ్చింది. సన్న పక్కన ఉండడం వల్ల ధ్యా డబుల్ అయ్యి, ఆ డబుల్ అయిన ధ్యా ది అయింది. ఎలా అయింది? మహాప్రాణవర్ణం అల్ప ప్రాణవర్ణం అవుతుంది. హల్లులు అనేకం ఉంటే ఒక్కటి మొదటి హల్లు మిగులుతుంది, మీరు రెండో హల్లు పోతుంది. రెండో హల్లు ఉంది కదా, పోతుంది. తర్వాత అకారానికి కారం వస్తుంది. మూడింటికి 3 సూత్రాలు ఉన్నాయి. ఓకే, మహాప్రాణవర్ణం అల్ప ప్రాణవర్ణం అయ్యే సూత్రం అభ్యాసే చర్చ. ఓకే, సన్యత అకారం ఇకారం అయ్యేది. తర్వాత ద్విత్వం వచ్చే సూత్రం ఏదో ఉంటుంది, ద్విత్వం వచ్చే సూత్రం. కాబట్టి ఈ 3 సూత్రాలతోటి ధ్యా కాస్త ది అయింది, దిధ్యాసనం. ఇక్కడికి వచ్చేప్పటికి సంప్రత్యయం అంటే ధ్యాతం ఇచ్ఛ అనే అర్థమే తప్ప
ధ్యానం అని కాదు, ధ్యానమును చేయాలనే కోరిక ఉండాలే తప్ప ధ్యానం అని కాదు. ఎందుకని అక్కడ నిధిధ్యాసనం అని సన్నంతం ఎందుకు పెట్టారు అంటే, మామూలుగా చేసే ధ్యానంలో ధ్యాతాధ్యేయము అనే విభాగం ఉంటుంది. కాబట్టి మీరు ధ్యానం అన్నట్లయితే శ్రోతవ్యో మంతవ్యో ధ్యాతవ్య అన్నారు అనుకోండి, వీడు ధ్యాతాధ్యానము అనే విభాగం పెట్టి కూర్చుంటాడు. ఆ విభాగం ఉండడం అభీష్టం కాదు. ధ్యాతాధ్యానము అనే విభాగం పూర్తిగా తొలగిపోవాలి. అంటే మనోవృత్తి ఉన్నంత వరకు ఆ డివిజన్ ఉండనే ఉంటుంది. కాబట్టి వేదాంత ధ్యానం అంటే ఏమిటో తెలుసిన, మనోవృత్తులు లేకుండా లోపల సైలెంట్గా తన స్వరూపంలో తాను నిలిచి ఉండుటయే వేదాంత ధ్యానం. అంచేత దానికి వేదాంత ధ్యానాన్ని రెగ్యులర్ ధ్యానంతో చెప్పడానికి వీలు ఉండదు. దానికి నేనేం చేస్తూ ఉంటానంటే వేదాంతిక్ మెడిటేషన్ అని అంటూ ఉంటాను. మెడిటేషన్ అన్ను, వేదాంతిక్ మెడిటేషన్ అని, ఆ వేదాంతిక్ అని దానికి ఒక అడ్జెక్టివ్ పెట్టుకుని నార్మల్ మెడిటేషన్కు ఉండేటువంటి ధ్యాతృ ధ్యేయ విభాగాన్ని నేను ప్రక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా అకాంప్లిష్డ్ బై మన సంప్రత్యయం చేయటం వల్ల మనం ధ్యానం చేయాలని కోరుకోవడమే ఉంటుంది తప్ప ధ్యానం అనేది ఏమి ఉండదు. మీరు ధ్యానం చేయాలి అని కోరుకుంటారు, సైలెంట్గా ఉండిపోతారు అంతేగాని ధ్యానం చేయాలని కోరుకుని ఓ మంత్రాన్నో రూపాన్నో పట్టుకుని ధ్యానం చేయడం అంటూ ఏమి ఉండదు. వేదాంతిక్ మెడిటేషన్లో ఉండదు. అందుకోసం సంప్రత్యయాన్ని పెట్టారు ఇక్కడ. కాబట్టి నిధిధ్యాసనంలో ధ్యాతృ ధ్యేయ భేదమును త్రోసిపుచ్చుటకై సంప్రత్యయాన్ని పెట్టుకున్నట్టుగానే విజిజ్ఞాసితవ్య జిజ్ఞాస అనే పదముల దగ్గర కూడా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ విభాగమును త్రోసిపుచ్చుట కొరకై సంప్రత్యయము పెట్టబడినది. అర్థమైందా మీకు? ఈ పాయింట్ అర్థమైతే మరి కంక్లూషన్ ఏమిటో తెలుసిన. కాబట్టి విజిజ్ఞాస ఉంటుంది, విజ్ఞానం ఉండదు. జిజ్ఞాస ఉంటుంది, జ్ఞానం ఉండదు. జిజ్ఞాస అంటే అర్థం ఏంటో తెలుసిన, నేను ఆత్మని విచారం చేసుకోవాలి అని నిశ్చయించుకుని ఆ రకమైన ఆకాంక్షను పెట్టుకుని కూర్చుని ఆత్మవిచారం చేసుకోవడమే ఉంటుంది. ఆత్మవిచారమే ఉంటుంది. ఆత్మవిచార కర్తవ్య, శంకరుల వచనం, కర్తవ్య పదాధ్యాహారం. ఆత్మవిచారమే ఉంటుంది తప్ప, ఇన్వెస్టిగేషనే ఉంటుంది తప్ప ఆత్మను నోయింగ్ ఆఫ్ ఆత్మ అనేది ఉండదు. ఓకే, దేన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు? అదో ప్రశ్న పుడుతుంది కదా. మరి దేన్ని ఆత్మ ఇన్వెస్టిగేట్ చేసేది కూడా కాదు. ఆత్మని ఇన్వెస్టిగేట్ చేస్తే మళ్ళీ ఇన్వెస్టిగేటర్ ఇవన్నీ వచ్చాయి కదండి. ఆత్మని ఇన్వెస్టిగేట్ చేయరు. ఏది ఆత్మ కాదో ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు, అంతే ఉంటుంది. కాబట్టి దీంట్లో తెలిసేదేముండదు. నేను తెలియబోతున్నాను, తెలుసుకునేందుకు రెడీగా ఉన్నాను, భవిష్యత్తులో నాకు తెలుస్తుంది, ఇవన్నీ కూడా కల్పనలు. అంచేతనే గురువులు నేను చెప్పినట్టు చేస్తూ ఉండడం మీకు తెలుస్తుందని చెప్పేసి వాళ్ళని అలా పడేసేట్టు పెడతారు. వాళ్ళు సరే తెలుస్తుంది, ఒక సిస్టమ్ పెడతారు. ఎందుకంటే దీంట్లో తెలుసుకునేది ఏమీ లేదు. అంచేత ఒక సిస్టమ్ పెట్టి, ఓ టెంపుల్ కట్టి, ఓ పూజ ఒకటి పెట్టి దాంట్లో పడేస్తే వీడు దాంట్లో పడుతుంటాడు, లేకపోతే ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. చిన్నపిల్లలకి తల్లి వంట వండుకునేటప్పుడు పిల్లవాడికి ఒక టాయ్ ఒకటి పడేస్తుంది, వాడు ఆడుకుంటూ ఉంటాడు, అమ్మగారు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు వాడు చేసి చూడవచ్చు. అలాగే ఈ టాయ్స్ అన్నీ తయారు చేసి పెట్టడం. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ టాయ్స్ తోటి మనం ఆడుకుంటూ ఉంటే, టాయ్స్కి పేరేమిటి? శివుడు, పూజ, అభిషేకము ఇలాంటి పేర్లు ఉంటాయి. పారాయణము ఇలాంటి పేర్లు ఉంటాయి. గురు పాద పూజ, గురువష్టకము ఇలాంటివి ఉంటాయి. అష్టకమే ఉందండి. మన వైద్యనాథంతో చెప్తే మధ్యాహ్నం రాసి పట్టుకొస్తాడు, చక్కగా రాస్తాడు. నేను ఇంకా కష్టపడాలి, నేను కూడా రాస్తాను కింద మీద పడి. అష్టకాన్ని ఉంది, అలా రాసినవే అష్టకాలన్నీ కూడా. ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ బై దెమ్. ఇప్పుడు నా మీద అష్టకం రాయమంటే ఆయన రాస్తాను, మీ మీద ఎవరి మీదైనా ఒక అష్టకం రాయమంటే నేను ఏదో కింద మీద పడి నేను రాస్తాను. కాబట్టి ఇక దీంట్లో పడిపోతారు.
కాబట్టి ఇన్వెస్టిగేషనే ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ అంత కఠినమైనది ఇదే కానీ మరొకటి కాదు. ఎందుకో తెలుసిన, మీరు ఏది ఆత్మ కాదో ఇన్వెస్టిగేట్ చేయాలి. దేహంతో మొదలుపెట్టాలి. మొదలుపెట్టండి, చూస్తాను నేను. దేహంతో మొదలుపెట్టాలి. దేహము ఆత్మ కాదు అని మొదలుపెట్టాలి. ఇట్స్ ఏ టాల్ టాస్క్. తర్వాత మనస్సు ఆత్మ కాదు అని మొదలుపెట్టాలి. అంటే మనోవికారములు పుడుతూ ఉంటాయి, మనస్సులో ఏవో వికారాలు వస్తూ ఉంటాయి, ఏదో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనస్సు ఆత్మ కాదు. టు ట్రాన్స్జెండ్. ఎవరి మీద కోపం వస్తుంది, కోపానికి హేతు ఏమిటి? ఏదో ఇలాగా, ఇదంతా మిథ్య కదా, దీంట్లో సత్యమే ఉన్నది. ఈ కోపమునకు మీనింగే ఉన్నది. ఐ హ్యావ్ టు టీచ్ హిమ్ ఏ లెసన్, నాట్ నెసెసరీ. యూ నీడ్ నాట్ టీచ్ ఎనీ లెసన్ టు ఎనీబడి. మీరు టీచ్ చేస్తే వాడు నేర్చుకుంటాడా ఏమి? నో నీడ్ టు టీచ్ ఎనీ లెసన్ టు ఎనీబడి. లీవ్ దెమ్ అలోన్. బ్లెస్ అండ్ లీవ్ దెమ్ అలోన్. మోడీ గారు ఆ పని చేస్తారు. నిన్న ఎవడో అన్నాడు, మీరు కిసాన్ గురించి మాట్లాడాలి అన్నారు. ఏది ఆయన మన్ కీ బాత్ మాట్లాడుతుంటే నువ్వు ఈ మాట మాట్లాడాలి, ఆ మాట మాట్లాడాలి అని వీళ్ళు డిమాండ్ ఏమిటండి? అంటే ఆయన ఏం మాట్లాడలేదు, తనకు తోచింది చెప్పాడు. కిసాన్ పాట ఎత్తలేదు. ఆయన కిసాన్ గురించి మర్చిపోయారు. ఆయన అయిపోయింది, అది అప్పుడే పోయింది. వీళ్ళ పర్మిషన్ అడిగి మాట్లాడతారా ఏమి? నువ్వెవడు నాకు నేనేం మాట్లాడాలో చెప్పడానికి నువ్వెవడు అన్నారనుకో, దట్ ఈజ్ వాట్ ద అదర్ గై వాంట్స్. అవునా? వాడు అలా పోక్ చేసేది ఎందుకు? ఇటువంటి ప్రొవకేషన్ రిప్లై తీసుకున్నాడు. మీరు ప్రొవోక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? వద్దు, చిరునవ్వు నవ్వే ఆశీర్వదించి వదిలేయాలి. దాంతో వాడు వంకాయ ఉడికినట్టుగా ఉడుకుతాడు. ఎప్పుడు కూడా ఎవరికి ఏ లెసన్ టీచ్ చేయనక్కర్లేదు, మనం కూడా. ఎందుకంటే జగత్తు మిథ్య, ఏంటో టీచ్ చేయాల్సిందే ఉండదు. చూడండి, ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత కఠినమో చూసారా ఇది. దీని బదులు తత్వబోధను పట్టేయమంటే ఎంతసేపు అండి? 6 నిమిషంలో బట్టి ఈజీ జాబ్ ఇది. ఎంత కష్టమో చూసారా ఇది. అంచేతనే మహాత్ములు ఆత్మవిచారము అని అంటారు. నాది ఎస్సే ఒకటి ఉంది, సెల్ఫ్ ఎంక్వైరీ అని. ఎప్పుడైనా చదివి చూడండి. దాంట్లో సెల్ఫ్ నాలెడ్జ్ అనే పదంలో ఉండే ఇబ్బందులన్నిటినీ నేను లిస్ట్ చేసి పెట్టాను. నాకు 5 ఇబ్బందులు ఉన్నాయని గుర్తు, నాకు ఇప్పుడు గుర్తు. నాకు అక్కడ 5 సమస్యలను నేను లిస్ట్ చేసినట్టుగా గుర్తు. నేను ఎస్సే అని సెల్ఫ్ ఎంక్వైరీ, కొంచెం లాంగ్ ఎస్సే, ఎక్కడో ఉంది, అది ఏదో పుస్తకంలో భాగంగా ఉంది. కాబట్టి సెల్ఫ్ ఎంక్వైరీ ఉంటుంది. ఆ ఎస్సేలో నేను చెప్పింది ఏంటంటే, సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎ మిస్నామర్. నేను దాంట్లో మాట కూడా కూర్చేశాను. సెల్ఫ్ నాలెడ్జ్ అని ఒక జర్నల్ కూడా ఉందని రాసేది దాంట్లో. సెల్ఫ్ నాలెడ్జ్ అని ఒక జర్నల్ ఒకటి పెట్టారు. అంటే అది ఆ జర్నల్ పెట్టినవాడు గురువు, దాన్ని సబ్స్క్రైబ్ చేసి శిష్యులు వీళ్ళందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారంటారు? సెల్ఫ్ నాలెడ్జ్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా? అది కూడా చెప్పాను నేను. సో యూ హ్యావ్ ఎ జర్నల్ కాల్డ్ సెల్ఫ్ నాలెడ్జ్. హౌ మిస్రీడింగ్ ఇట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. ఆ గురువు యొక్క అభిప్రాయం ఏమిటి? మీరు నన్ను పట్టుకుంటే మీకు సెల్ఫ్ నాలెడ్జ్ వస్తుంది, నా జర్నల్ కొంటే కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది అని ఆయన అభిప్రాయం. ఈయన్ని పట్టుకుని ఈ జర్నల్ మనం చదువుతుంటే మనకి ఎప్పటికప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది అని వీళ్ళందరి అభిప్రాయం. మిస్లీడింగే కదా అది. బికాజ్ వాట్ యు నో ఈజ్ నాట్ ది సెల్ఫ్. కాబట్టి ఈ జిజ్ఞాసాపదంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. అంచేతనే శృతి ఏం చెప్పింది? చాలా ప్రయత్నపూర్వకంగా మోక్షమును కోరువాడు, జ్ఞానమును కోరువాడు కాదు, మోక్షమును కోరువాడు జ్ఞానమును కోరి ఆ కోరికను పక్కన పెట్టి తన స్వరూపమునందు నిలిచి ఉండుట. దీనికి ఓ మహాత్ముడు మాట చెప్పాడు, నేను బాగా ఇష్టపడ్డాను. అది యాజ్ లాంగ్ యాజ్ యు సీక్ ది సెల్ఫ్, ఇంగ్లీష్లో చెప్పాడు. దీనికి జెన్ మాస్టర్స్ కోవర్ణం ఏదో అంటారా, KOAN ఏదో ఉంది. జెన్ మాస్టర్స్ చెప్పే వచనములు చాలా బ్రీఫ్గా ఉంటాయి, చాలా
నట్స్ కింద చాలా లోతుగా ఉంటాయన్నమాట. వాటికి కోవన్ననో ఏదో పేరు ఉంది, చూద్దాం. జెన్ మాస్టర్ ఏమని చెప్పాడంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ ద సెల్ఫ్ యూ వోంట్ గెట్ ఇట్, బట్ ఓన్లీ దోస్ హూ సీక్ ది సెల్ఫ్ గెట్ ఇట్ అని చెప్పాడు. అర్థమైందా? అదే మరి జెన్ మాస్టర్ అంటే అలాగే ఉంటుంది, చాలా ఎనిగ్మాటిక్గా ఉంటుంది. నా మాటల్లో చెప్పాను నేను. దెర్ఫోర్ బీ ఎ సీకర్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్, be a seeker of self-knowledge and know that self is that which cannot be known. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో సీకింగ్ ఉంటుంది, బట్ ఈవెన్చువల్లీ ద సీకింగ్ విల్ డిసపియర్, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ ఇట్ రిమైన్స్ ది అదర్. కాబట్టి సీకింగ్ ఏమైపోతుంది, సీకింగ్ ఇనీషియల్గా సీకింగ్ తోటి ప్రవేశిస్తారు, ఇట్ విల్ బి రిప్లేస్డ్ బై నెగేషన్, ఇన్వెస్టిగేషన్. సీకింగ్ రిప్లేస్డ్ బై ఇన్వెస్టిగేషన్. జిజ్ఞాస అంటే సీకింగ్, విచార రక్షణార్థం చెప్పండి అంటే ఇన్వెస్టిగేషన్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫాల్స్హుడ్ అంతా త్రోసిపుచ్చి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. అది స్కీము. ఈ స్కీమ్ అర్థమైందా మీకు? ఈ స్కీమ్లో ఇంకా ఒకటి రెండు నువాన్సెస్ ఆర్ దేర్, సూక్ష్మమైన విషయములు గలవు. ఇక్కడ విచారమే ఉంటుంది తప్ప జ్ఞానం అనేది ఉండదు అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఏమిటో తెలుసునా, దాని అర్థం ఏంటో తెలుసునా, జర్నీ ఉంటుంది తప్ప గోల్ ఉండదు. సెల్ఫ్ నాలెడ్జ్, ఈ సోకాల్డ్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఆత్మవిచారము, ఇట్స్ ఓన్లీ జర్నీ. జర్నీయే ఉంటుంది, దెర్ ఈజ్ నో గోల్. ఎప్పుడైతే గోల్ లేదో స్పేస్ ఉండదు, టైం ఉండదు. ఎప్పుడు, ఎందుకంటే గోల్ అనేది ఎప్పుడు కూడా స్పేస్లో గోల్ ఉంటుంది, టైంలో గోల్ ఉంటుంది. స్పేస్ ఉండదు, టైం ఉండదు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ టైమ్లెస్ జర్నీ ఇన్ ఏ పాత్లెస్ ల్యాండ్. ఇప్పుడు సరిపడిందా మీకు? ఎందుకంటే ఇన్వెస్టిగేషనే ఉంటుంది. యూ విల్ బి ఇన్వెస్టిగేటింగ్. ఎంతకాలం? హోల్ లైఫ్ ఇన్వెస్టిగేషనే ఉంటుంది. దెర్ ఇస్ నో గోల్, హోల్ లైఫ్ ఇన్వెస్టిగేషనే ఉంటుంది. ఇది షుగర్ని దూరంగా పెట్టడం ఉంటుంది. షుగర్ వ్యాధిని దూరంగా పెట్టడం అంటే అది ఎంతవరకు దూరంగా పెట్టాలి? 70 ఏట వరకు పెట్టాలా? 75 ఏట వరకు పెట్టాలా? 80 ఏట వరకు పెట్టాలా? బ్రతుకున్నంత వరకు. అలాగే అన్నమాట. అక్కడ గోలే ఉండదు. కీప్ డయాబెటీస్ అవే. హౌ లాంగ్? ఇంకా యూ డోంట్ అండర్స్టాండ్ నౌ. దెర్ ఈజ్ నో గోల్, దెర్ ఈజ్ ఓన్లీ ఏ లైఫ్ స్టైల్. లైఫ్ అంటే అలా ఉంటుందండి. లైఫ్కి గోలే ఉండదు. గోల్ పెట్టుకున్నవాడు దద్దమ్మే. గోల్ ఎవడు పెట్టుకుంటాడు? బిజినెస్ మ్యాన్ పెట్టుకుంటాడు, లేకపోతే కర్మి పెట్టుకుంటాడు గోలు. హేవెన్లో పడతాను వెళ్ళని. జ్ఞాని పెట్టుకోడు గోలు. తతస్య ప్రాణ ఉత్క్రామంతి ఎత్ర ఇవ సమబలీయంతే. విన్నారా ఎప్పుడైనా ఉపనిషత్తు? జ్ఞానికి గోలే ఉండదు. మరి జ్ఞాని చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళేటట్టే పోయింది అంతే గేము. ఎక్కడికి వెళ్ళడం. ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండిపోతాడు. అంతకుముందు అక్కడే ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఉంటాడు. అక్కడంటే సర్వమునందు ఉంటాడు. అంతకుముందు సర్వాత్మభావంలో ఉన్నాడు, ఇప్పుడు దేహం లేదు, సర్వాత్మభావంలోనే ఉండిపోతాడు. అంతేగాని ఇక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలో ఉండవు. లాస్ట్ మినిట్ వరకు మీరు విచారం చేసుకుంటూ ఉంటారు. నేను ఈ దేహము కాను. దేహం ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, చెప్తా దేహము నేను కాదుగా అని ఇన్వెస్టిగేషన్. మనస్సుకి ఏదో వికారం వస్తుంది, ఇన్వెస్టిగేషనే ఉంటుంది, గోల్ ఉండదు. వశిష్ఠ మహర్షికి కొడుకులు ఉండేవారు చాలామంది. విశ్వామిత్రుడు శాపం ఇచ్చాడు. కథ, వాళ్ళందరూ పోయారు. వశిష్ఠ మహర్షి ఆయనకి కొడుకులు అందరూ పోయారు. ఎవడు పోయారు? అందరూ పోయారు. పెద్ద ఆయన మిగిలాడు.
నేను మాత్రం ఎందుకు, అందరు కొడుకులు పోయి ఈ దిక్కుమాలిన శరీరంతో నేను ఎందుకు అని ఆయన పాపం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ తోటి దేహత్యాగం చేద్దాం అనుకుంటాడు. దేహత్యాగం మనం చేద్దాం అనుకున్నప్పుడు అది వదలదుగా. అది వదిలేస్తానన్నప్పుడు మీరు పట్టుకోలేరు. మీరు చేద్దాం అనుకున్నప్పుడు అది వదలదు. దాని టైం దాన్ని. ఆయన ఆలోచన చేశాడు. ఒక నది ఒడ్డుకు వెళ్ళాడు. డీప్గా బాగా స్లోప్ ఉన్న చోటుకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక్క దూకితే నదిలోకి ఇంకా పోతాడు అని దూకబోతుంటే ఆ నదీ దేవత ప్రత్యక్షమై దండం పెట్టింది. నువ్వు నాలో దూకయో, నువ్వు బ్రహ్మజ్ఞానివి, నిన్ను చంపిన పాపం నాకెక్కడ, నేను నిన్ను చంపలేను, నువ్వు అలాంటి వేషాలు వేయద్దని చెప్తున్నాను. అంటే ఆయన అంటాడు, నేను బ్రహ్మజ్ఞానిని ఎలా అయ్యాను, ఈ ఫ్రస్ట్రేషన్ తోటి దేహత్యాగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నేను బ్రహ్మజ్ఞానిని ఎలా అయ్యాను అని అంటాడు ఆయన. అంటే అదే నాకు అర్థం కాలేదు, నాకు తెలిసి నువ్వు బ్రహ్మజ్ఞానివి, ఈ ఫ్రస్ట్రేషన్ ఏమిటి, దూకడం ఏమిటి అంటున్నాడు. అంటే అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, అవును కదా, కహా పుత్ర కహా పిత అని అనుకుని సరే శుభం భూయ అతను ఆ నదీ దేవతను ఆశీర్వించి వెనక్కి వెళ్ళిపోతాడు. లైఫ్ అంటే అలాగే ఉంటుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్. యూ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆల్ ది టైమ్ వాట్ యు ఆర్ నాట్. మిమ్మల్ని మీరు రిమైండ్ చేసుకుంటారా ఎప్పుడైనా, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని రిమైండ్ చేసుకుంటారా? ఎప్పుడైనా రిమైండ్ చేసుకున్నారా ఇంతవరకు? నో. కానీ మీరు ఎప్పుడైనా ఇబ్బందులో ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు వస్తాయి పోతాయి, మనం కంగారు పడకూడదు అని రిమైండ్ చేసుకున్నారా? ఎవరి మీద నా కోపం వచ్చినప్పుడు ఎందుకులే కోపం అనవసరం అని రిమైండ్ చేసుకున్నారా? డబ్బులు పోయినప్పుడు కొంతసేపు దుఃఖించి పోన్లే పోయిన దాంతో పాటు మనం పోతావా, లెట్ us లివ్ అని రిమైండ్ చేసుకున్నారా? అదే రిమైండర్ ఉంటుంది తప్ప ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అని ఎప్పుడైనా రిమైండ్ చేసుకున్నారా? అంతే. దట్ ఈస్ హౌ లైఫ్ ఈజ్. అంచేది ఇక్కడ సీక్రెట్ ఏమిటంటే దెర్ ఈజ్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ విచ్ ఈస్ జర్నీ. అంటే అదే జర్నీ. దెర్ ఈజ్ ఓన్లీ జర్నీ, దెర్ ఈజ్ నో గోల్. గోల్ లేదు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో దెర్ ఈజ్ నథింగ్ టు బి అకంప్లిష్డ్ అని మీరు తెలుసుకుంటారు. దెర్ ఈజ్ నథింగ్ టు అచీవ్, దెర్ ఈజ్ నథింగ్ టు అకాంప్లిష్ అని తెలుసుకుంటారు. సంసారంలో అచీవ్మెంట్లు అకాంప్లిష్మెంట్లు ఉంటాయి. దాంతో మనం ప్రయత్నం చేస్తూ ఎఫర్ట్ చేస్తూ ఉంటాం. ఆ ఎఫర్ట్ నుంచి స్ట్రగుల్ అన్నీ పోతూ ఉంటాయి. ఇక్కడ గోల్ లేదు. దెర్ ఇస్ నథింగ్ టు అచీవ్, దేర్ఫోర్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. నా కర్మణ. గోల్ లేనప్పుడు అచీవ్మెంట్ చేయాల్సింది లేనప్పుడు కర్మ ఉండదు. దేర్ఫోర్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్, దేర్ఫోర్ దెర్ ఇస్ నో ఫ్రస్ట్రేషన్, దెర్ ఇస్ నో స్ట్రగుల్, దెర్ ఈస్ పీస్ అండ్ దెర్ ఈస్ క్వైట్. There is no goal. Today morning we get up. We are not going somewhere. We are where we are. We are what we are. We are where we are. We need not go anywhere. We need not accomplish anything. We are full. We are what we are. గులాబీ పువ్వుకి గోలుందా? సూర్యుడికి గోలుందా? నదికి గోలుందా? నది ప్రవహిస్తూ ఉంటుంది, గోల్ ఉండదు. సమ్ ఎగ్జాంపుల్, గాలి వీచుతూ ఉంటుంది, దెర్ ఇస్ నో గోల్. మనిషి జీవితం కూడా, జ్ఞాని యొక్క జీవితం అలా ఉంటుంది. అంచేతే జ్ఞానులు చాలా సెటిల్డ్ పీపుల్గా ఉంటారు. సంసారంలో అన్సెటిల్డ్గా ఉంటారు. వాడు ఎప్పటికీ సెటిల్మెంట్ ఉండదు. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్లోకి వెళ్తాడు, గూగుల్ నుంచి ఇంకో చోటుకి వెళ్తాడు, అక్కడి నుంచి మరో చోటుకి వెళ్తాడు. వాడి బతుక్కి సెటిల్మెంట్ ఉండదు. అలాగే పోతూ ఉంటాడు వాడు. వేరే జ్ఞానులు సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి సాధించవలసింది ఏది ఉండదు, సాధ్యం ఉండదు, సిద్ధస్వరూపులుగా ఉంటారు. ఈ విషయాలన్నీ మీకు కొంత విశిష్టత గల విషయములుగా అనిపించేయా లేదా? అంతే, అనాత్మశ్రీ విగ్రహణమే. అది ఇన్వెస్టిగేషన్ రూపంగానే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టిగేషనే. కానీ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మటుకు, మరి జిజ్ఞాస మాత్రం ఎందుకంటే మటుకు మీరు సంసారంలో పడిపోతారు. ఎందుకంటే సంసార బంధమునకు కారణం ఏమిటో తెలుసిన? నాన్ ఇన్వెస్టిగేషన్. అవిద్య అంటారే, అవిద్య అజ్ఞానం అంటారు. అంటే నాన్ ఇన్వెస్టిగేషన్ అని అర్థం.
మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, చేయకుండా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారా? చిట్ ఫండ్లో ప్రవేశిస్తారా ఇన్వెస్టిగేషన్ చేయకుండా? ఇన్వెస్టిగేషన్ చేయకుండా కారు సెకండ్ హ్యాండ్ కారు కొంటారా? ఫస్ట్ హ్యాండ్ పోనీ కొంటారా? వంకాయలు కూడా కొనరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా. కాబట్టి నాన్ ఇన్వెస్టిగేషన్ పుట్స్ యూ ఇన్ బాండేజ్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అలా జ్వలంతముగా ఉండాలి, ఎవర్ షైనింగ్ ఇన్వెస్టిగేషన్, జ్వలంతముగా. ఎంతవరకు అంటే మీరు అప్పుడే మీరు టైంలో పడ్డారు, వెళ్ళి టైం ఉండదు. ఎంతవరకు గాలి పీలుస్తూ ఉంటాము, ఆ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? వేసుకోరు. ఎంతవరకు హ్యాపీగా ఉండాలని ప్రశ్న వేసుకున్నారా? వేసుకోరు. బికాస్ లైఫ్ ఈజ్ టైమ్లెస్, హ్యాపీనెస్ ఈజ్ టైమ్లెస్, ఆత్మ ఈజ్ టైమ్లెస్. దెర్ఫోర్ డోంట్ ఆస్క్ ది క్వశ్చన్ టిల్ హౌ లాంగ్. ఏదో కంపెనీలో షిఫ్ట్ డ్యూటీ చేసినట్టు అయిపోతుంది టిల్ హౌ లాంగ్ అని మీరంటే. కాబట్టి ఇట్ ఈజ్ ఎ జర్నీ, టైమ్లెస్ జర్నీ ఇన్ ఏ పాత్లెస్ ల్యాండ్. There is no goal in it. Only journey is important. Goal is not important. In fact, there is no goal. But journey is very important. Because journey is investigation. Without investigation, you will be consumed by this world. Adi jignasa, brahma jignasa. అర్థమైందండి? ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేద్దాం. వేదాంతేషు ఉపనిషత్తుల యందు ముముక్షుభిః మోక్షమును కోరువారుచే యత్ ఏ పరమాత్మతత్వము విజిజ్ఞాస్యతయా విశిష్టముగా తెలియబడ కోరదగినదిగా. అది కర్మని ప్రయోగం, సన్నంతం ఉన్నది, తృతీయ విభక్తి ఉన్నది. అది సమర్థ్యతే గొప్పగా ప్రతిపాదింపబడుతున్నదో తత్ అట్టి అట్టి బ్రహ్మ అతియత్నేన అతిశయించిన ప్రయత్నముచే సమర్థ్యతే గొప్పగా ప్రతిపాదింపబడుతున్నదో తత్ అదియే బ్రహ్మ బ్రహ్మ ఇది అని అవధారయా నిశ్చయించుకొనుము. యత్ వేదాంతేషు ముముక్షుభిః విజిజ్ఞాస్యతయా అతియత్నేన సమర్థ్యతే తద్బ్రహ్మ ఇత్యవధారయా. ఈ పాఠం ఎలా ఉంటుందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకే రోగము లేదు, నేనే మందు వేసుకోనక్కర్లేదు అని తెలుసుకుని బయటకు వచ్చినట్లు. అంతే ఈ వేదాంతం అంటే. అదే కర్మశాస్త్రం అనుకోండి, నాకు ఈ రోగములు ఉన్నాయి కాబట్టి ఈ కర్మలు చేసుకోవాలి అని బయటకు వచ్చినట్టు ఉంటుంది అది. ఓకే, కాబట్టి వేదాంతం అంటే మరి ఫ్రీడమ్. ఇక్కడ ఫ్రీడమ్ తప్ప ఇంకేముండదు ఇక్కడ. కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడమే, మీరు చేరుకోవాల్సిన గోల్ ఏమీ లేదు. ఎందుకంటే మీరు చేరుకోవాల్సిన గోలు ఇప్పటికే మీరు అయి ఉన్నారు. సిద్ధం, ఇది నిత్య సిద్ధము తప్ప సాధ్యమేమీ లేదు. అదే సత్యాన్ని ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి. అంచేతనే అప్రాప్య మనసా సహా అని అందుకోసమే చెప్పారు. మనోభాగతీతం అవాంగ్మానస గోచరం అని శంకరులు అనేక పర్యాయాలు చెప్తూ ఉంటారు. విజిజ్ఞాస్యతయా యచ్చ వేదాంతేషు ముముక్షుభిః సమర్థ్యతేతి యత్నేన తద్బ్రహ్మేత్యవధారయా. జీవాత్మనా ప్రవేశశ్చ నియంతృత్వం చ తాన్ ప్రతి శ్రూయతే యస్య వేదేషు తద్బ్రహ్మేత్యవధారయా. ఇది ఇంకో టాపిక్. ఇది రేపు ఉదయం చెప్తా. ఓం పూర్ణమద పూర్ణమిదం